బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భణించెను. ఈ వాక్యము మనం దీని సారాంశం తెలుసుకునే ముందల ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. పరలోకన మా తండ్రి, భూమి ఆకాశమును జనజీవులు సృష్టినట్టు గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయనందు కూడా నాయన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు మేము జ్ఞానించుకొని చుండగా నాయన మాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తండ్రి. అదేవిధంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి జసిన్ పాస్టర్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయన మీద కూడా నాయన మీ మెండుగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. తద్వారా నాయన ఈ వాక్యము ద్వారా కూడా అందరం కూడా బలపడి విశ్వాసంలో దగ్గరకు రావడానికి కూడా అవకాశం కల్పించగలరని ప్రభువుని యేసుక్రీస్తునామమున తండ్రి, ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు, ఇక్కడ ఈ వాక్యంలో చదువుతున్నప్పుడు నాకు 2 క్వశ్చన్లు గురించి అడగాలనిపిస్తుంది. ఒకటి, బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుంచి వచ్చింది అన్నారు. ఆ బలిష్ఠుడైన దేవదూత ఎవరు? రెండో ప్రశ్న, చిన్న పుస్తకం అని రాయబడి ఉంది. ఆ చిన్న పుస్తకం అంటే ఏమిటో కొంచెం క్లుప్తంగా వివరించగలరా పాస్టర్ గారు? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఇక్కడ యోహాను చూస్తున్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో 7 బూరల ఈ దర్శనంలో యోహాను చూస్తున్నాడు. ఈ 7 బూరల దర్శనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనములో ప్రారంభమైంది. అలాగా 11వ అధ్యాయం చివరి వరకు ఈ 7 బూరల గురించి మనకు కనపడుతుంది. ఈ 7 బూరల దర్శనంలో యోహాను చాలా దూతలను చూశాడు. ఫర్ ఎగ్జాంపుల్, 7 బూరలను ఈ దూతలు ఊదుచున్నారు. అంటే 7 దూతలు, ఒక్కొక్క దూత ఒక్కొక్క బూరను ఊదటం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో మొదటి దూత తన బూరను ఊదినప్పుడు మనము చూడొచ్చు, ఏదో సంఘటన భూమి మీద జరుగుతుంది. అలా 2వ దూత ఊదినప్పుడు, అట్లాగా 6 దూతలు 6 బూరలు ఊదిన తర్వాత, ఆ సంఘటనలు జరిగిన తర్వాత, ఇప్పుడు 7వ దూత తన బూరను ఊదకముందు ఈ సంఘటన జరుగుతుంది. ఇప్పుడు యోహాను వేరొక దూత, బలిష్ఠుడైన వేరొక దూత, అనదర్ ఏంజల్, అంటే ఈ బూరలను ఊదే దూతలు కాకుండా ఈ దూత కొంచెం భిన్నంగా ఉన్నట్లు, వేరేగా ఉన్నట్లు యోహాను చూశాడు. ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరని మీరు ప్రశ్న అడుగుతున్నారు. ఎవరు? ఏ మైటీ ఏంజల్ ఎవరు? ఆ దూత ఎవరో మనం గుర్తుపట్టడానికి కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఏంటండి? ఆయన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలోనే వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ దూత పరలోకం నుండి దిగి వస్తున్నారు ఈ దూత. సో అంటే దేవుని సింహాసనం నుండి వస్తున్న ఈ దూతను మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన గురించి, ఆయన డ్రెస్ కోడ్ మనం చూద్దామండి. ఆయన మేఘము ధరించుకొని ఉండును. మేఘాన్ని ధరించుకున్న దూత ఎవరు? ఓకే. తర్వాత ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి మీరు చదువుతారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, 4వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చూద్దామండి. ఈ ఇంద్రధనుస్సు ఎవరికి సంబంధించింది? ప్రకటన 4:2. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను.
ఆ సింహాసనందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దుష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధను సింహాసనను ఆవరించి ఉండెను. గమనిస్తున్నారా? ఈ ఇంద్రధనుసు ఎప్పుడు కూడా దేవుని సింహాసనము పైన ఉంటుంది. అంటే ఈ దేవదూత ఆయన శిరస్సుపై ఇంద్రధనుసు. అంటే ఇదెవరో మనం గుర్తుపట్టడానికి ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ దేవదూత ముఖమును యోహాను వర్ణిస్తున్నాడు. 10వ అధ్యాయము 1వ వచనంలోనే ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఎవరి ముఖము సూర్యబింబం వలె ఉంటుంది, ఎవరి పాదములు అగ్నిస్తంభముల వలె ఉంటున్నాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం 16వ వచనానికి వెళ్తే ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చదువుతారు. ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి గల ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ ఎవరండి? 7 నక్షత్రాలు తన కుడి చేతుల్లో పట్టుకున్న ఈ వ్యక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె. అంటే ఈ దూత ఒక దూతలా కనపడుతున్నారు, కానీ ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకేంటి ఇంటర్నల్ ఎవిడెన్స్? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనం గుర్తుపట్టడానికి ఇంకేం ఎవిడెన్స్ మనకి ఉన్నది? ప్రకటన 10వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన డీటెయిల్ మనకు కనపడుతుంది. ఆయన శిరస్సుపై ఇంద్రధనుసు మాత్రమే కాదు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించటము, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండటము. దిస్ ఈజ్ ఎ డివైన్ బీయింగ్. ఇది సాధారణమైన ఒక దూతకుండే విషయాలు కాదు ఇవి. ఇప్పుడు 2వ వచనంలో కూడా ఇక్కడ ఉన్న ఈ ఇంటర్నల్ ఎవిడెన్స్ బట్టి మనం ఎవరో గుర్తుపట్టవచ్చు. 2వ వచనం చదువుతారు. ప్రకటన 10:2. ఆయన చేతిలో ఒప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదమును భూమి మీద మోపి హల్లెలూయా సింహము గర్జించినట్లు. సరిపోతుందండి. ఆయన కుడి పాదము ఎక్కడుందంటండి? సముద్రం మీద. ఆయన ఎడం పాదము భూమి మీద. పాదం మోపటం అంటే ఏంటండి? పాదం మోపటం అంటే అధికారము కలిగి ఉండటం. యోహాను ప్రకటన గ్రంథంలో ఆ సింబాలిక్ లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. పాదములు, ఆయన కుడి పాదము సముద్రం మీద, ఎడం పాదము భూమి మీద. అంటే సముద్రం మీద, భూమి మీద అధికారము ఎవరికున్నది? ఈ బలిష్ఠుడైన, అంటే ఈ మైటీ ఏంజల్, ఈ దేవదూతకు సముద్రం మీద అధికారం అన్నది, భూమి మీద అధికారం అన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? సముద్రం మీద, భూమి మీద ఎవరికి అధికారం ఉంటుందో తెలుసా? ఓన్లీ సృష్టికర్తకు మాత్రమే. అవును, ఒక రోజున లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనము ఒకసారి మనం చదువుదామండి. లూకా 8:25లో ఒక రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పడవలో ఉన్నప్పుడు ఒక తుఫాను చెలరేగింది. శిష్యులేమో ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మ్యాన్, బాగా అనుభవం. ఆ తుఫాన్లకి వాళ్ళు భయపడరు, చేపలు పట్టుకునే వాళ్ళం. కానీ వాళ్ళు కూడా బెదిరిపోయారు ఆ తుఫానుకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వైపు చూశారు. అయ్యా, మేము నశించిపోతున్నాం. యేసయ్య మాటలు ఒకసారి చదువుతారా? లూకా సువార్త 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఆయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా
అవి లోబడుచున్నవి. ఆమేన్. ఏంటండి? గాలికి, ఆ సముద్రానికి ఆయన ఆజ్ఞాపించటం. ఎవరికున్నది అధికారం? తర్వాత వాళ్ళకి మతిపోయింది. అంటున్నారు, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సీ? ఎవరైనా, సముద్రము, గాలి ఆయనకు లోపడుచున్నది, విధేయత చూపిస్తుంది. ఆయన మాటకి జవదాటలేదు. ఎవరైనా, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సీ? అవును ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఒక సాధారణమైన దూత కాదు, ఒక మానవుడు కాదు. ఇది ఎవరంటే ఎ డివైన్ బీయింగ్, సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు మరొక ప్రశ్న మనకు కలగొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను ఎందుకు ఒక దేవదూతగా వర్ణిస్తున్నాడు? అవును ప్రియులరా, మనం బైబిల్లో గమనించినట్లయితే, ఆది కాండము నుండి మనం ప్రకటన వరకు గమనించినట్లయితే మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనానికి మనం వెళ్దాం. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ హాగరు గుర్తుంది కదండి. శారా ప్రేరేపణ వలన అబ్రహాము హాగర్ను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత కళ్ళు నెత్తికెక్కేసినాయి. ఇంట్లో సమాధానం లేదు. ఇక ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈమెమో గర్వంగా ప్రవర్తిస్తుంది. ఆమెమో కొంచెం ఈ పరిస్థితుల్లో హాగరు పారిపోవాలని నిర్ణయం చేసుకుంది. ఒకసారి 16వ అధ్యాయము ఆది కాండము 7వ వచనము చదువుతారా? యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద. ఇప్పుడు ఈ హాగరు పారిపోతున్నప్పుడు ఎవరు ఆమెకు ఎదురయ్యారండి? యెహోవా దూత, ఇంగ్లీష్లో ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సంభాషణ జరుగుతుంది ఇద్దరి మధ్యన. ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూతకును హాగరుకు మధ్యన సంభాషణ జరుగుతుంది. లెట్స్ కమ్ టు ద కంక్లూషన్. ఆ సంభాషణకి పూర్తయిన తర్వాత ఈ హాగరు ఏమంటుందో 13వ వచనానికి వెళ్ళిపోదామండి. 13వ వచనము ఆది కాండము 16:13లో ఇప్పుడు హాగరు మాటలు ఒకసారి మీరు వినాలి. అది చూచుచున్న దేవుడవు నీవే అని. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టును. తనతో మాట్లాడింది ఎవరండి? యెహోవా దేవుడు. స్టార్టింగ్లో ఏమంటున్నారు? యెహోవా దూత. చివరికి వచ్చేసరికి దూత అనే మాటను విడిచిపెట్టేసి హీఈస్ ద లార్డ్, ఏంజల్ అనే మాట డ్రాప్ చేసేస్తారు. నన్ను చూచుచున్న దేవుడవు నీవే. స్టార్టింగ్లో ఒక దేవదూతలా కనపడుతున్నారు, కానీ దేవదూత కాదు, ఆయన దేవాతి దేవుడు. హాగరు గమనించింది, అయ్యి బాబోయ్, నేను దేవుని సముఖములో ఉన్నానే, ఆయన నన్ను గమనిస్తున్నారే, నా పరిస్థితి ఆయన గమనిస్తున్నారే అని ఆ గ్రహింపు హాగరుకు కలిగింది. గమనిస్తున్నారా ప్రియులరా? మీరు అడగొచ్చు, ఎందుకు దేవాతి దేవుడు ఒక దేవదూత రూపంలో వస్తున్నారు? ఎందుకో తెలుసండి, ఆదిలో దేవుడు ఆయన స్వరూపంలో మానవులను సృష్టించుకున్నప్పుడు మనకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండేదండి? ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. దేవుడు ఆదమవ్వలతో ముఖాముఖిగా మాట్లాడేవారు. కానీ ఆ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఏమైపోయింది? పాపం వలన తెగిపోయింది. అవును, మన పాపములు దేవునికిని మనకును అడ్డుగోడగా వచ్చేసాయి. సహాయం చేయటానికి ఆయన హస్తము కొరచకాలేదు. మన మనములు వినటానికి ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన పాపములు దేవునికి మనకును అడ్డుగోడగా వచ్చేసినాయి. అందు గురించి ఆ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కట్ అయిపోవటం వలన ప్రేమ గల దేవుడు ఏం చేస్తారు? వాళ్ళ గతి అంతే అని ఆయన విడిచిపెట్టలేదు.
హీ ఫౌండ్ వేస్, వేరే విధాలుగా మనతో మాట్లాడాలి. ఇప్పుడు మరలా దేవుడు ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడడానికి వస్తే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఒక రోజున మోషే అడిగాడు, అయ్యా నీ ముఖాన్ని ఒకసారి చూపించయ్యా, నీ ముఖాన్ని చూడాలని ఉందయ్యా. నో మ్యాన్ కెన్ సీ మీ అండ్ లివ్. ఏ నరుడు నన్ను చూసి జీవించలేడు, బ్రతకలేడు. ఎందుకంటే మనం పాపులము, దేవుడు పరిశుద్ధుడా. పాపులకి పరిశుద్ధునికి మధ్యలో ఇప్పుడు ఆ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ తెగిపోవటం వలన దేవుడు ఏం చేస్తున్నారండి? హీఈస్ ఫైండింగ్ డిఫరెంట్ వేస్. అవును, ఒక తండ్రిగా నీ కుమారుడికి నువ్వు ఫోన్ చేస్తున్నావు, ఆ కుమారుడు ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? నీ గతి అంతే అని విడిచిపెడుతున్నావా? నీ కుమార్తెకు ఫోన్ చేస్తున్నావు, కుమార్తె ఆ మొబైల్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఫ్రెండ్ నెంబర్కో, ఇంకొక విధంగా ఆ కాలేజీకో, ఆ స్కూల్కో, ఇంకొక విధంగా వాట్సాప్ ద్వారానో, ఇంకొక విధంగా లేక దానికి కూడా ఆన్సర్ చేయకపోతే ఏదైనా వాయిస్ రికార్డింగ్ పెట్టి పంపించడమో, డిఫరెంట్ వేస్. ప్రేమగల తండ్రి హీ విల్ ఫైండ్ డిఫరెంట్ వేస్ టు కమ్యూనికేట్. మన దేవుడు కూడా అంతే ప్రియులరా. గమనిస్తున్నారు ఆయన ప్రేమ, నీ ఎడల శాశ్వతమైన ప్రేమ. పాపము దేవునికి మనకు ఒక అడ్డుగోడగా వచ్చిందని దేవుడు విడిచిపెట్టలేదా? ఏం చేస్తున్నారండి? ఒక దేవదూత రూపంలో ఆయన వస్తున్నారు. ఎన్నో బైబిల్లో మనం చూడొచ్చు. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనానికి మనం వెళ్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనములో ఇప్పుడు మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చాడు. ఏం చూశాడు? 3వ అధ్యాయం 2వ వచనం స్టార్టింగ్ చదువుతారా? ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూతకు అతనికి ప్రత్యక్షమయ్యారు. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? ఆ అగ్ని జ్వాలల మధ్యలో నడుమ యెహోవా దూత. 4వ వచనానికి వెళ్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనము, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. ఏమైపోయిందండి? ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ప్రారంభంలో ఒక దేవదూత రూపంలో, తర్వాత మోషే గమనించాడు, గ్రహించాడు, ఏంజెల్ కాదు. ఆ ఏంజెల్ అనే మాట డ్రాప్ చేసి యెహోవా. ఆ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడింది ఒక దేవదూత కాదు, దేవాతి దేవుడు. ఇట్లాగే మనం చూడొచ్చు. గమనిస్తున్నారా ప్రియులరా? ఆదికాండంలో ఏంటి, నిర్గమకాండంలో ఏంటి, ఇంకొక చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంకోటి మనం చూద్దాం. ఒకసారి యెహోషువ గ్రంథానికి వెళ్దాం. యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఒక సంఘటన. యెహోషువ ఈ టైంలో క్రొత్త నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలు యొర్దాన్ నది దాటారు. యెరికో చుట్టూ దేవుడు తిరగమని చెప్పారు. యెహోషువ నాయకత్వంలో యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని చూస్తున్నాడు. ఎత్తైన గోడలు, బలిష్ఠులైన ప్రజలు లోపల. ఈ పట్టణాన్ని ఎలా ఓడిస్తాం? హౌ కెన్ వి అని యెహోషువ భయపడుతున్నాడు. యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోషువకి ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి కనపడ్డారు. ఆ వ్యక్తి గురించి యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని యొద్దకు నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు ఈ పక్షముగా నున్నవాడా, మా విరోధుల పక్షముగా నున్నవాడా అని అడగగా, అయ్యా నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధముల పక్షమున ఉన్నవాడవా? ఎవరయ్యా మీరు అని అడగగా ఆయన సమాధానం, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్న. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం. యెహోషువకు అర్థమైపోయింది,
డ్రెస్ లైక్ ఎ కమాండర్. ఆయన ఆ బీయింగ్ ఏదో దూసిన కత్తి చేత పట్టుకున్నట్టు ఒక సైనికుని వలె ఆయన ఉన్నారు. కానీ ఆ కాన్వర్జేషన్లో యెహోషువకు అర్థమైపోయింది, ఈయన ఒక సైనికుడు కాదు, ఈయన దేవాతి దేవుడు. హల్లెలూయా. వెంటనే సాష్టాంగ పడిపోయాడు. దేవుడు మోషేకి ఏం చెప్పారు? నీ చెప్పులు తీసేయమన్నారే. యెహోషువ కూడా అదే మాట. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రేమ గల దేవుడు. హీ ఫైండ్స్ డిఫరెంట్ వేస్ టు కమ్ క్లోజ్ టు హిస్ పీపుల్. ఆదికాండం 32:30 ఆ రాత్రి యాకోబుతో ఒక వ్యక్తి పెనుగులాడుచున్నాడు. తర్వాత యాకోబు అంటాడు, నేను దేవుణ్ణే చూశాను, అయినా ఐ హ్యావ్ బీన్ స్పేర్డ్. నేను ఇంకా బ్రతుకున్నాను దేవుణ్ణి చూసి. గమనిస్తున్నారా? దిస్ డివైన్ బీయింగ్ వేరు వేరు సమయాల్లో హాగరుకు ప్రత్యక్షమవటం, మోషేకు, యెహోషువాకు, యాకోబుకు, గిద్యోనుకు. ఏంటండి హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 8:13 ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అవును ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథం 10:1 సముద్రం మీద భూమి మీద అధికారము కలిగిన ఆ దేవదూత, అంటే అధికారం కలిగింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే. ఎందుకంటే ఆయన సృష్టికర్త. యోహాను సువార్త 1:2 ఏమని రాస్తున్నారండి? సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తము కూడా ఆయన మూలముగా ఆయన ద్వారా సృజింపబడెను. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అట్ డిఫరెంట్ టైమ్స్ ఆయన ప్రజలకి ప్రత్యక్షమవుతున్నారు. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత గుర్తుందా? ఒక స్త్రీ సమాధి దగ్గర ఉంది, ఏడుస్తుంది. యోహాను సువార్త 20:14-15 ఆమె ఏడుస్తూ ఆమె వెనక ఒక ఆయన నిలబడితే ఏమనుకున్నది? ఒక తోటమాలి అనుకున్నది. ఇనీషియల్గా ఆయన ఒక తోటమాలిగా కనపడుతున్నారు. తర్వాత మరియా అనగానే గుర్తుపట్టేసింది, ఈయన నా ప్రభువు. పాదాల మీద పడిపోయింది. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత లూకాసు వార్త 24:18 మనం చూడొచ్చు. లూకాసు వార్త 24:18 ఇద్దరు మనుషులు యెరూషలేము నుండి ఎమ్మాయికి ప్రయాణమై వెళ్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారని మూడో వ్యక్తి అడుగుతుంటే వారు అనుకున్నారు, ఈయన ఒక బాటసారి, ఒక స్ట్రేంజర్ అనుకున్నారు. ఎవరండి? ఒక బాటసారిలాగా, ఒక వ్యక్తిలాగా ఆ ఇద్దరితో కలిసి ఆ యెరూషలేము నుండి ఎమ్మాయి వరకు ఆ 12 కిలోమీటర్లు వారితో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మర్చిపోవద్దండి. ఆయన ప్రకటన గ్రంథం 10వ ప్రాముఖ్యంగా ఈ టైంలో ఆయన ఒక దేవదూతగా ఈ భూమి మీదకి దిగి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇది రెండవ రాకడ కాదు. ఆయన ఎందుకు దిగి వస్తున్నారు? ఒక ప్రాముఖ్యమైన పని మీద, ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో. ఎందుకంటే అని మీరు అడగొచ్చు. హాగరుకు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? హాగరు పారిపోతుంది. హాగరుకి నిరీక్షణ ఇవ్వటానికి, ధైర్యం చెప్పటానికి, నువ్వు వెళ్ళిపో, మళ్ళా అలా పారిపోవటం మనకు పద్ధతి కాదు. నువ్వు వెళ్ళి నీ యజమానురాలైన శారాకు అణిగి, అంటే హంబుల్గా నువ్వు ఉండు. గమనిస్తున్నారా? మోషేకు ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారు? ఇదిగో నా ప్రజలు, వారు బానిసత్వంలో ఉన్నారు, వారి కన్నీళ్ళు నేను చూశాను, వారి మొర నేను విన్నాను, నువ్వు వెళ్ళి వారిని విడుదల చేయని మోషేని
పిలవడానికి ఆయన వచ్చారు ప్రాముఖ్యమైన పని మీద. యాకోబు ఆ రాత్రి చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే అన్న ఎదురొస్తున్నాడని విన్నాడు. కొంతమందితో అన్నయ్య ఏశావు వస్తున్నాడు. యాకోబుకి భయం వేసేసింది. ఆ రాత్రి యాకోబు ఒంటరిగా ఉన్న టైంలో ఎవరు వచ్చారండి? ఒక వ్యక్తి వచ్చి ఆ యాకోబుకి సమీపం ఉండి యాకోబు అనుకున్నాడు అన్నీ వచ్చేసాడేమో, శత్రువు అనుకుని పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? యాకోబు, నువ్వు భయపడొద్దు, నేను చూసుకుంటాను. అన్నయ్య గురించి నువ్వు భయపడొద్దు, ఆ పరిస్థితి నేను స్వాధీనం చేసుకుంటానని యాకోబుకు ధైర్యం చెప్పడానికి ఆ రాత్రి దేవాది దేవుడు వచ్చారు. యెహోషువ భయపడిపోతున్నాడు. ఎలాగ ఎరుకో పట్టణం? ఆ పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దు, విజయము మనదే అని యెహోషువను ధైర్యపరచడానికి వచ్చిన మన దేవాది దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఈ బలిష్ఠుడైన దేవదూత ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నారంటండి? ఆయన చేతిలో 10వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం. అవును ప్రియులారా, ఆయన ప్రాముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న పుస్తకాన్ని ఆయన చేతిలో పట్టుకుని వచ్చారు. ఎందుకో తెలుసా? ఆ విప్పబడి ఉన్న చిన్న పుస్తకము ఈరోజు మనకి సమయం అయిపోయింది. మనం నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు ఆ చిన్న పుస్తకం ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకు ఆ విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తీసుకొస్తున్నారో ఆ దేవదూత మాటల్లో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము ఆఖరి భాగము మీరు చదవవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రకటన 10వ అధ్యాయము 6వ వచనము. ఎందుకు విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును పట్టుకుని ఆయన వస్తున్నారు? ప్రకటన 10వ అధ్యాయము 6వ వచనం ఆఖరి మాట. పరలోకమును ఇక ఆలస్యము ఉండదు. ఏమంటున్నారు ఆయన? టైం నో లాంగర్, డిలే నో లాంగర్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ టైంలో ఆయన యోహాను చూశాడు. విప్పబడిన చిన్న పుస్తకాన్ని తీసుకుని పరలోకం నుండి దిగి వస్తున్నారు. వచ్చి మనకి ఏం చెప్తున్నారు? ఇక ఆలస్యము ఉండదు. అవును, ఆయన రాకడ సమీపంగా ఉన్నదని మనల్ని ధైర్యపరచడానికి హాగర్ను ధైర్యపరిచిన ఆయన, మోషేను పిలిచిన ఆ దేవుడు, యాకోబును ధైర్యమిచ్చిన దేవుడు, యెహోషువకు విజయమును వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున నీతో నాతో అంటున్నారు, ఇక ఆలస్యము ఉండదు. హీ ఈజ్ కమింగ్ సూన్. ఆయన రాకడ సమీపంగా ఉందని మనకి తెలియచేయడానికి, మనం సిద్ధపడాలని మనల్ని నడిపించడానికి ఆయన వస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, ప్రతి సమయంలో ఒక ప్రాముఖ్యమైన కారణంతో నీ ప్రజలకు మీరు ప్రత్యక్షమయ్యారు. ఈ చివరి దినాల్లో మాతో మాట్లాడుతున్నారు. ఇక ఆలస్యము ఉండదు. నిజంగానైనా చివరి దినాల్లో జీవిస్తున్నాము. యుద్ధములు, యుద్ధ సమాచారములు, రోగములు. ఈ పరిస్థితుల్లో మీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లు మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.